ఇది నా పేరు రవి. కేసీఆర్ అయితే అన్నీ మంచిగా చేస్తుండు. ఎందుకంటే రైతులకు రైతు బంధు ఇస్తుండు, అన్నీ ఇస్తుండు. ఇది పింఛన్ వస్తుంది, మాకు మంచిగా ఉంది. కానీ కాకపోతే ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి అంతే. ఇప్పుడు గరీబులు బతకాలంటే కొద్దిగా రేట్లు తక్కువ చేయాలి కదా, అట్లా ఇంకా బాగుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అట్లేం లేదు, కేసీఆర్ వస్తాడు మళ్ళీ. ఇది వివేకానంద అయితే చాలా మంచోడు. అన్ని పనులు మంచిగా చేస్తుండు. ఫస్ట్ రోడ్లు లేకుండే అన్నీ వేయించింది వివేకన్న. మొత్తం అన్నీ ప్రతిదీ మేము ఏమున్నా వివేకన్న పని మేమే చేస్తాం అన్నీ. అంటే గొప్ప చెప్తున్నాను కాదు, చెప్తున్నా టీఆర్ ప్రభుత్వం మంచిది. महेंद्र कुमार। हाँ बहुत अच्छा लग रहा है मैडम। अच्छा कर रहा है मैडम। हाँ नहीं अभी रोड सब कुछ अच्छा ही है मैडम, पूरा परफेक्ट। काम अच्छा कर रहा है, सुनता है पब्लिक, सुनता है, काम भी अच्छा कर रहा है। हाँ काम हुआ ना, जो रोड का प्रॉब्लम था तो आके उन्होंने करवा दिया, हाथों हाथ इमीडिएटली करवा दिया। अच्छा लगेगा मैडम, बहुत अच्छा लगेगा। हम तो उसको वोट डालेंगे, उसको टीआरएस को मैडम। अच्छा ఓకే రైట్. బాగుందండి, అదే వస్తే బాగుంటుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడండి పని. ఆ రోడ్లన్నీ బాగా చేశారు, పనులన్నీ పథకాలన్నీ బాగా వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రావాలండి మళ్ళీ వస్తేనే బాగుంటుంది. అన్నీ కరెంటు, వాటర్ బిల్లు ఇవన్నీ మామూలుగా వస్తున్నాయి, ఏమీ పెంచలేదండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటాం. ఇంజిన్లు నీళ్ళు, కరెంటు అన్ని సౌలభ్యం మంచిగానే ఉన్నది. కేసీఆర్ రావాలి. మళ్ళీ కాంగ్రెసే కానీ లేకపోతే బీజేపీ కానీ వచ్చిందంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ కష్టం ఉంటుంది. అదొక రేపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తా అంటే కూడా మళ్ళీ ఆ ఎలక్షన్లలో మళ్ళీ టీఆర్ఎస్ఏ అవుతుంది, కేసీఆర్. ఇంకోటి మాత్రం రాదు. మళ్ళీ ఇప్పుడైతే అందుతున్నాయి, పింఛన్లు అందుతున్నాయి, రైతు బంధు పథకం అందుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వికలాంగులకు 4,000 ఇస్తాడట, మరి మామూలు వాళ్ళకు 3,000 అన్నారట. మరి ఇప్పుడు ఈ నెల ఇస్తాడా లేదా తెలియదు. ఇప్పుడు పింఛన్లు అయితే కొత్త పింఛన్లు అయితే ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది, వస్తున్నాయి మంచిగానే, అన్నీ మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడైతే మళ్ళీ కేసీఆరే రావాలి. రేపు చేసేదేందో కానీ మళ్ళీ కేసీఆర్ వస్తేనే జనాలకు కూడా ఆయనకున్న పనులు కూడా జరుగుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా రెడీ అయిపోయినాయి, ఇంకా కూడా చెర్లలకు నీళ్ళు వస్తున్నాయి, పంటలు కూడా పండుతున్నాయి, మంచిగా ఉంటుంది. అదే రావాలి, కేసీఆరే రావాలి. మళ్ళీ నరసింహులు ఏముందమ్మా, డబ్బులు నెలకే గరీబులు చూస్తలేడు. మాకు ఆపరేషన్లు అయినాయి, 60,000 పడ్డాయి. 60,000 పడ్డా కానీ మనం గరీబులను పట్టించుకోలేరు. మన ఇంటికి పోతేనే అది మరి మన స్టార్ కరెంట్ బిల్లు కడుతున్నాము, నల్ల బిల్లు ఒకటి కొత్త కలెక్షన్ ఇచ్చారు. అది కొత్త కలెక్షన్ అందరితో పాటు కట్టినప్పుడు మేము కట్టాలమ్మా. పాతది కలెక్షన్ బంద్ అయింది. ఏమొస్తుందమ్మా, మాకు చదువు రాదు, ఏం రాదు. కానీ ఆయన వచ్చినా కానీ ఉన్నోళ్ళకి ఇస్తుంది, కానీ గరీబులకు సేవ చేస్తున్నాడమ్మా. ఆపరేషన్ అయింది, నాకు ఆపరేషన్ అయిందమ్మా. ఇప్పుడు గాంధీలో ఆపరేషన్ చేసుకొని వచ్చి ఇంట్లో ఒంటరి పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ అమ్మా మన కేసీఆర్ ఇచ్చినాడు కదమ్మా, అది ఒకటి చేసి కానీ గరీబులు ఉన్నారా తిన్నారా లేదా అని అడిగేటోళ్ళు లేరమ్మా లీడర్లు. ఇప్పుడు ఆమెకు యాక్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాలు నాకు ఆపరేషన్ అయ్యి ఇప్పుడు 10 రోజులు వాళ్ళు పట్టించుకోలేరు. ఎలా ఉంటుందమ్మా, మీరు చదువుకొని మేము చెప్తారమ్మా. ఓటు ఏమన్నా వస్తారో ఓటు వేస్తాము, ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తామమ్మా, అంతే కదా. मोजीराम अच्छा है, काम कर रहे रोडा डाले सब ड्रेनेज डाले। अच्छा नहीं अच्छा ही था, अभी और अच्छा है। ठीक है, अच्छा ही करता, फ़ोन करे तो आ जाता। हाँ हमारा को मिल के रहता कभी भी। हाँ मार्केट वाला आएगा टीआरएस का आएगा। దీపక్ గారు. సో దీపక్ గారు, మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందండి? అంత బాగానే ఉందండి. పనులు ఏ విధంగా
విధంగా జరుగుతున్నాయి? పథకాలు కానీ అందుతున్నాయా అందరు లేదా? అది మాకు పొలాలు ఏం లేవుగా, పథకం ఏం లేదా మాకు. అంటే ముస్లింల పెన్షన్స్ కానీ లేకుంటే ఇప్పుడు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి లాంటివి లేకుంటే రైతు బంధు లాంటివి ఏమీ లేవా? మాకు ఏం లేదు, షాదీ మంది ఏం లేదండి. ఓకే, మరి ఇవి కరెంటు కన్నీళ్ళు బాగానే ఉందండి, భగీరథ వాటర్ అంతా బాగా వస్తుందండి. అవి ఇస్తున్నారు. అవును, సో మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మేడం. పనులు చేస్తుంటారు. చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం. సో నాగరాజు గారు, మరి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఎలా ఉంది? ఇలాగే ఉందండి, ఇప్పుడులాగానే ఉంది, డెవలప్ ఏం కనపడలేదు. ఓకే, మరి మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే ఎలా ఉంటుంది? మారాలనుకుంటున్నాం, మరి ఎలా ఉంటుందో చెప్పలేము. పబ్లిక్లో మార్పు ఏం లేదు. ఓకే, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గురించి ఏమంటారు మీరు? ఏమన్నా మొన్న రెండు మూడు రోజులు కనపడ్డారండి, 2 సార్లు 3 సార్లు కనపడ్డారండి. రోడ్లు అయితే అలాగే ఉంది, ఇంకా కనపడలేదు మళ్ళీ. అంటే మీరు డెవలప్మెంట్ అంటే ఏం జరగట్లేదు ఇక్కడ? అన్ని రేట్లు పెరిగిపోయినాయండి, కిరాణా పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి, బట్టలు పెరిగిపోయినాయి, షాపులు కిరాయిలు పెరిగిపోయినాయి. ఎక్కడెక్కడ ఐటీలు కడుతున్నారు కదా, చాలా మంది ఉద్యోగాలు వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ మాత్రం మళ్ళీ రాకపోవచ్చు, అది ఎలా ఉంది? మన ఆ ఉద్యోగాల గురించి మనకు తెలియదండి, అంతగా నాలెడ్జ్ నాకు లేదు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు నాగేష్ అండి. సో నగేష్ గారు, సార్ మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ఎలా ఉంది? నంబర్ 1 అండి, బీఆర్ఎస్ పార్టీ మాత్రం 100% షూర్ అండి. నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే మన కేపీ వివేకానంద్ గారు అండి, అది డ్యామ్ షూర్ అండి. సో మరి వాళ్ళు పనులు ఏ విధంగా చేస్తారు ఇక్కడ? నంబర్ 1 చెప్పగానే మనకు సాయనిది ఏ పని అయినా చెప్తున్నా కానీ ఈజీగా పని అయిపోతుందండి. మనం గాజుల రామారావు 125 డివిజన్ ఉండేదండి మనం. సో మరి ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఒకవేళ ఇంకేమైనా కావాలన్నా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు? రెడీ అండి, ఎనీ టైం రెడీ అండి. మన కేసీఆర్ ప్రభుత్వం పథకాలు అందుతున్నాయి మీకు? అందుతున్నాయండి. మా ఫాదర్కి పింఛన్ గిట సక్సెస్ఫుల్ అయిపోయిందండి, మళ్ళీ అమౌంట్ గిట వస్తుందండి. సో ఇప్పుడు వాటర్ కానీ కరెంట్ కానీ? ఇప్పుడు నో ప్రాబ్లం అండి, ఇప్పుడు అన్నీ క్లియర్గా ఉందండి, అట్లా ఏం లేదండి. ఓకే వెరీ మచ్. नमस्ते, मेरा नाम मोइस है तो साहब हमारे इधर केसीआर प्रभुत्व में अभी बहुत काम कर रहे हैं ना, जी। तो कैसे लग रहा है आपको? अभी काम अच्छा कर रहा, हुकूमत अच्छा है इनका, एमएलए विवेक साहब भी बहुत अच्छे आदमी हैं, रोडों का काम अच्छा हो रहा, करंट का काम अच्छा, स्ट्रीट लाइटें है, कोई मंजरा पानी की तकलीफ़ नहीं है, अभी पूरे काम अच्छे हो रहे, अच्छी हुकूमत है ये। तो अभी उसको इधर आओ। आए तो कैसे लगेगा? नहीं, दूसरा गवर्नमेंट तो इधर आने का चांस नहीं है अभी तो। तेलंगाना हुकूमत में बीआरएस पार्टी आएगी, फिर केसीआर साहब सीएम बनेंगे, और फिर शादी मुबारक के भी पैसे दे रहे 1,16,000 रुपये, पूरे काम अच्छे हो रहे, रमज़ान में कपड़े दे रहे, दशहरे को कपड़े दे रहे, क्रिश्चियनों को कपड़े दे रहे, कोई प्रॉब्लम नहीं है हुकूमत से। यूपी बिहार के वैसा तो है नहीं अपने पास, हिंदू मुस्लिम सिख ईसाई सब भाई भाई बोल के चलते हैं यहाँ पे, अच्छा हुकूमत है। वेलकम।